నమస్కారం. ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. అకాల వర్షానికి కూలిన గుడిసెలు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి గాలి దుమారంతో రేకుల షెడ్లు గాలితో లెగిసిపోయి రోడ్డున పడ్డాము అంటూ రోధించిన కుటుంబ సభ్యులు. ఈ అకాల వర్షం వల్ల నివాస షెడ్లు కూలిపోయి చిన్న పిల్లలతో ఎక్కడ ఉండాలో తెలియక రోధిస్తున్నామని తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు సత్యంబాబు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ చౌదరి, దేవరపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవరపల్లి నాగమణి, దేవరపల్లి శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ సిబ్బంది పరిశీలించడం జరిగింది. మేము కూలి చేసుకుంటేనే మాకు వెళ్ళిద్ది, లేకపోతే మాకు వెళ్ళదు. అసలు కూలి పని చేసుకునే వాళ్ళం. మేము పనికి వెళ్తేనే మాకు పూట గడిచిద్ది. మాకు త్వరగా సహాయం చేయాలి. మా పిల్లగాళ్ళ పుస్తకాలతో సహా, మేము కట్టుకునే బట్టలతో సహా తడిసిపోయినాయి. మా ఇంట్లో ఏ వస్తువు కూడా పనికి వచ్చేది లేదు. మాకు అసలు ఏ సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా పిల్లగాళ్ళ బొక్కులు కూడా తడిసిపోయినాయి. చదువుకునే బొక్కులు కూడా తడిసిపోయినాయి. మాకు ఉండడానికి కూడా స్థానం లేకుండా అయిపోయింది. మా బొక్కులు పిల్లగాళ్ళు చదువు కూడా వాళ్ళ భవిష్యత్తు తాగమైపోయిద్దో ఏమని భయంగా ఉంది. తగిన సహాయం మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ తీరువలో అడుగులు వేసుకుంటూ పోయినాం సార్. మేము నన్ను ముసుకేసి ఇక దడదడలు ఆడుతుంటే గొంతు పోయినన్ను ఒకడికే చెయ్యిలు కాళ్ళు లాగారు. రైతుల దగ్గర పాత పట్టాలు కట్టుకొని ఉన్నారు. బాగా పేదవాళ్ళు, ఒక రేపు కూడా లేదు. భూములు ఏమి లేవు మేడం. వీళ్ళకి ఎవరికి అసలు పని చేస్తేనే ఏ రోజు పని చేస్తేనే ఆ రోజు పూట కడతారు. ఈ కట్టుకొని ఉన్నారు. మీరే వీళ్ళందరికీ మనం న్యాయం చేయాలి. ఎమ్మెల్యే గారు తీసుకుంటే న్యాయం చేయాలి. మొత్తం తడిచిపోయినాయి. బియ్యం ఫీజు మొత్తం అసలు ముద్ద అయిపోయినట్టు. మేము అన్నం కూడా వండిపోయేది కాదు. అసలు మొత్తం గ్యాస్ పొయ్యిలో కూడా నీరు పోయినాయి. గ్యాస్ బండ్లో అసలు గ్యాస్ పొయ్యిలో మొత్తం నీరు అట్టే కొనుక్కున్నాం మేము. ఇక్కడ రేకులు అడుగుతున్నాం. రేకులు ఎందుకు 100-200 రవి మొత్తం అన్ని ఇంటికెళ్ళడెవరు మరి కట్టుబాట్లే ఉండే పెద్ద వర్షం వచ్చింది. అసలు ఫ్యాన్లు అసలు ఎంత ముందు కాదు కన్నా మన కట్టింది ఎట్లా తీసుకు పెట్టింది.